ఇక్కడ ఎవరైనా అమ్మతో గొడవ పెట్టుకుని అమ్మతో మాట్లాడినవాడు ఎవరంటే, నాన్న గద్దించినప్పుడు నాన్నని విలన్లాగా చూస్తున్నవాడు ఎవరంటే, బిడా నేను తగ్గించుకుని మాట్లాడుతున్నాను, నీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాను, ఒక్కసారి నీ తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడి. వాళ్ళు చచ్చిపోయాక ఏడిస్తే ఉపయోగం లేదు, వాళ్ళు చచ్చిపోయాక అమ్మా ఐ లవ్ యూ అంటే ఉపయోగం లేదు, వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ ఫోటో కాడ ఏం పెట్టినా ఉపయోగం లేదు, వాళ్ళ దినం ఘనంగా చేసిన ఉపయోగం లేదు. ఎవరో ఒక్కలైనా మీ అమ్మని బాధ పెట్టే ఉంటారు. ఎన్నోసార్లు మీ అమ్మ ఆ సెల్ల చూడొద్దు, ఆ టీవీ చూడొద్దు, చదువుకోవంటే నీ కోపం వచ్చేసి ఎంత గట్టిగా మాట్లాడు, ఎంత పరుషంగా మాట్లాడు, ఎంత దూషించి మాట్లాడు. ఏం తెలిసిపెట్టడానికి నీ తల్లి ప్రేమ, ఏం తెలిసిపెట్టడానికి నీ తండ్రి ప్రేమ. మనల్ని కన్నప్పుడు రక్తం కార్చింది తల్లి, మనల్ని పెంచినప్పుడు రక్తాన్ని చెమటగా చిందించాడు తండ్రి. నాకులాగా నా బిడ్డల బ్రతుకు ఉండకూడదని, నాకులాగా నా బిడ్డలు దీనంగా బ్రతకూడదని అప్పులు చేసి మిమ్మల్ని చదివించాడు. మీ బ్రతుకులు బాగోవాలని వాళ్ళ బట్టలకు కన్నా నీ బట్టలకు ఖరీదు ఎక్కువ పెట్టాడు. ఎన్నిసార్లు బాధ పెట్టావు చెల్లె మీ అమ్మని, ఎన్నిసార్లు గాయపరిచావు నాకు తెలుసులే, చెప్పావులే. ఎన్నిసార్లు నీ తల్లి వంటగదిలో ఏడ్చిందో తెలుసా, ఎన్నిసార్లు రహస్యంగా ఏడ్చిందో తెలుసా. అంటే మరలా చెప్పాలనిపిస్తుంది, దేవుడి తర్వాత అంత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. దేవుడి తర్వాత అంత గొప్ప ధైర్యం ఇచ్చేవాడు ఎవరంటే ఎవరో. ఇంట్లో అమ్మా నాన్న ఉండే ధైర్యం వేరు, ఇంట్లో అమ్మా నాన్న లేకపోతే ఆ లోటు, ఆ బాధ. ఒకవేళ ఇక్కడ ఎవరైనా అమ్మ లేని వాళ్ళు ఉంటే, ఇక్కడ ఎవరైనా నాన్నను కోల్పోయిన వాళ్ళు ఉంటే, ఇక్కడ ఎవరు ప్రేమకు నోచుకోవడం ఎవరుంటే మీకు మంచి మాట చెప్తున్నాడు. నా యేసయ్య నీ తండ్రి స్థానం నిలబడి ప్రేమిస్తున్నాడా, నా యేసయ్య నీ తల్లి స్థానం నిలబడి ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎవరు ప్రేమ కోల్పోయి ఇక్కడికి వచ్చావో, నా యేసయ్య ఆ స్థానం నిలబడి ప్రేమిస్తున్నా. ఒకవేళ నీకు తల్లుండి, ఒకవేళ నీకు తండ్రి ఉండి వాళ్ళని బాధ పెట్టుంటే, తమ్ముడా అమ్మ దగ్గర మనం పంతానికి వెళ్ళవలసిన పని, నాన్న దగ్గర పట్టింపులకు వెళ్ళవలసిన పని. ఆయన గద్దించిన అందులో కూడా నీ క్షేమే కోరుకుంటాడు బిడ్డ. మీ అమ్మ నేను కొంచెం కఠినంగా మాట్లాడిన అందులో కూడా నీ మీద ప్రేమే. అది ఎప్పుడు అర్థం చేసుకుంటావు తల్లి, ఆ తల్లిదండ్రులు